అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమానికి వచ్చిన అతిథులు అంటే తిరుపతి నుండి వచ్చారు వీళ్ళు. మీరు ఎక్కడ ఉంటారా? యూఎస్ఏలో ఉంటారు వాళ్ళు. అక్కడ నుండి వచ్చారంటే విదేశాల నుండి వచ్చారనమాట మన అభిమానులు. ఇక్కడ అక్కడ నుండి నాకు కొన్ని గిఫ్ట్లు తీసుకొచ్చారు. అవి నా చేతిలో పెట్టేశారు. మళ్ళీ నేను చెప్పాను ఉండి ఒకసారి ఉంటున్నాను, ఒకసారి వీడియో తీసుకుందాం అన్నట్లుగా. ఇదైతే నేనే చెప్పేస్తాను ఇప్పుడు. ఇది సాక్షి పాపకి క్యారియర్ బాక్స్ అంట, ఇది వివిన్ బాబుకి క్యారెట్ బాక్స్ అంట. ఇది వాళ్ళిద్దరికి ఫస్ట్ వాళ్ళకి ఇచ్చారు. అంటే ఫస్ట్ వాళ్ళని వాళ్ళు ముఖ్యం అనుకున్నారు, ఫస్ట్ వాళ్ళకి ఇచ్చారు. దాని తర్వాత నన్ను గుర్తించారు. ఎందుకంటే ఇది నాకే విదేశాల బ్యాగ్ అమ్మకి. ఇదిగోండి, నేను వెళ్ళి విదేశాల్లో తెచ్చుకోకపోయినా కూడా నాకు విదేశాల బ్యాగులు, చీరలు, బట్టలు, బాక్సులు అన్నీ వస్తున్నాయబ్బా. మన వీడియోలు చూసి మన ఆశ్రమానికి దేశ విదేశాల నుండి ఈ రకంగా అభిమానులు రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నానండి. ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే చాలా వీడియోలో కూడా చెప్పే ఉంటాను ఈ మాట. వృద్ధాశ్రమానికి కానీ అనాథాశ్రమానికి కానీ ఎవరైనా వెళ్తే అక్కడున్న పిల్లల్ని కానీ, అంటే అనాథ పిల్లల్ని కానీ, అక్కడున్న వృద్ధుల్ని కానీ చూసేదానికి, వాళ్ళకి ఏమన్నా వాళ్ళ వంతు సపోర్ట్ చేయడానికి వెళ్తాము. కాకపోతే మన ఆశ్రమానికి వచ్చిన 99% అభిమానులు చెప్పడం ఏమంటే మంజులమ్మను చూసేకి మాత్రమే వచ్చాము అన్నట్లుగా చెప్తారు. అది నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నానండి. ఇది ఏమి ఇచ్చినా కూడా మీ రుణం నేను తీర్చుకోలేనేమో. ఎందుకంటే ఈరోజు నేను ఇన్ని చేస్తున్నానంటే దానికి కారణము మీరందరూ కూడా ఇండైరెక్ట్గా నాకు సపోర్ట్ చేస్తున్నారు. చాలా సంతోషము. మన వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. కానీ నాకు ఈ స్థాయి అంత ఈజీగా రాలేదండి. 27 సంవత్సరాలు కష్టపడితే ఈ రకంగా ఇవన్నీ చేసే రోజు, మీరందరూ కూడా నన్ను అభిమానించే రోజు వచ్చిందనమాట. ఓపిక, పట్టుదల, కృషి ఉంటే మనం అనుకున్న గమ్యానికి చేరుకోవచ్చు అని నేను అంటాను. మీరేమంటారని మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. ఇంక ఈరోజు వచ్చిన అతిథులు తెచ్చిన గిఫ్ట్లు అనమాట. ఇవన్నిటితో పాటు 2 రోజులు అన్నదానం బాధ్యత కూడా తీసుకున్నారు. ఇంకా వాళ్ళ మాటల్లో వాళ్ళ అభిమానం ఏమి అనేది కాసేపు మీ ముందుకు తీసుకొచ్చానండి, వినేద్దామా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మన అభిమాని తన మాటల్లో అంటే తన భావం వ్యక్తపరుస్తుంది అనమాట. మన ఆశ్రమానికి వచ్చారు, ఇంతకుముందు మన వీడియోలు చూశారు, ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏమనిపించింది, ఇవన్నీ కూడా తన మాటల్లో చెప్తారనమాట. నేను 2-3 ఇయర్స్గా చూస్తున్నాను అమ్మ వీడియోలన్నీ. చాలా బాగుంది, చాలా నచ్చింది. వీళ్ళు వీడియోలు ఎప్పుడు చూస్తుంటా కానీ ఇప్పుడు రియల్గా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పేర్లు టక్కగా గుర్తొచ్చేస్తున్నాయి నాకు. చాలా బాగుంది.